వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవాళ మీ అందరికి ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. సో మన ఛానల్ వచ్చేసి 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 300 సబ్స్క్రైబర్స్ అయినందుకు 300 అయితే లైవ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ లైవ్ కూడా చేసేసాను. బట్ ఏంటంటే నేను ముందుగా ఇంటిమేట్ చేయలేదు కదా, సో ఎవరు రాలేదు. 1-3 మెంబర్స్ మాత్రమే లైవ్ జాయిన్ అయ్యారు. సో బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ లైవ్ కదా, ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటది. సో ఎవరైతే నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వస్తాయి. సో ఈ 300 ఇంకా మంచిగా ఎక్కువ మంది అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తాను. ఎక్కువ మంది అవ్వడానికి ట్రై చేస్తాను. అలానే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో అలానే ఇవాళ వచ్చేసి నేను మీకు ప్రసాదం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకుంటాను. సో ప్రసాదం చేసుకోవడం కోసం అని చెప్పి నేను ముందే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా వేడి అన్నం మీద మనం పెరుగు కలుపుకుంటే దద్దోజనం బాగుంటుంది. అది అన్నం చల్లారిపోయిన తర్వాత అయితే బాగోదు. అందుకని వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నాను. సో ఇక్కడ పెరుగు వచ్చేసి మేము ఇలా బయట తీసుకుంటాము. ఇది వచ్చేసి 2 kgs కర్డ్ అనమాట. మాకు వచ్చేసి ఇది 10 to 15 days వస్తుంది. సో ఎప్పుడైనా కొత్తగా ఇలా తెచ్చుకుంటాం కదా పెరుగు, అప్పుడు ఇలా ప్రసాదం చేసుకుంటాను. ఇంకా నార్మల్గా అయితే మనం యూజ్ చేసింది వాడకూడదు కదా, అంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ బట్ ఇక్కడ పాలు తేడానో ఏమో కానీ నాకైతే నచ్చదు. సో మేమిద్దరం పెరుగు చాలా తక్కువ తింటాం. అలాంటిది ఇంట్లో పెరుగు అసలు నచ్చలేదు మాకు. సో అందుకని ఇలా బయట పెరిగే కొంచెం టేస్టీ అనిపిస్తుంది. సో ఇలా పెరుగు కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పెరుగు ఏంటంటే చాలా గట్టిగా ఉంది, అందుకని జస్ట్ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం రైస్ క్వాంటిటీ కన్నా పెరుగు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ ఉంటుంది. సో ఇంకా పోపు వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ గీ వేసుకున్నాను, ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇలా పోపులో నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు, బట్ ట్రై చేయండి ఒకసారి నెయ్యి వేసుకొని ఇలా తిరగమాత వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇంకా పచ్చిశనగపప్పు వేసాను. అలానే కొన్ని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అంటే చాలామంది రకరకాలుగా చేసుకుంటారు కదా, కొంతమంది ఆనియన్స్ వేసుకొని చేసుకుంటారు, డిఫరెంట్గా చేసుకుంటారు. బట్ ఇవాళ అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చాలా చిన్న వ్లాగ్, పెద్ద ఎక్కువ నేనైతే షేర్ చేసుకోవట్లేదు ఈ వ్లాగ్లో. ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను మిరియాలు యాడ్ చేస్తున్నాను. సో మిరియాలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ మనకు డబుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మంది మిరియాలు వాడరు కదా, కానీ ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే కనుక ట్రై చేయండి. సో మిరియాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో నార్మల్గా అందరు ముందే యాడ్ చేస్తారు కదా, కానీ ఇవి మాకు ఫ్రోజన్ పచ్చిమిర్చి, సో ఈజీగా కుక్ అవుతాయి అనమాట. అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఫైనల్గా కరివేపాకు యాడ్ చేశాను. సో ఇంక ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవడమే. సో సూపర్ అయితే ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. నెయ్యి వేసేసుకొని తిరుగుమాత వేసుకున్నాం కదా, సో మనకి తింటున్నప్పుడు అక్కడక్కడ మిరియాలు కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను ఇందాక సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో పెరుగు నార్మల్గా పెరుగు చాలా కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది మీ అందరికీ అయితే. ఇంకొచ్చేసి నేను దేవుడి ప్రసాదం కోసం సపరేట్ బౌల్లో తీసేసుకుంటున్నాను. సో దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు మనం స్టీల్వి యూజ్ చేయకూడదు కదా, గ్లాస్ కానీ రాగి, వెండి అవి యూజ్ చేసుకోవాలి కదా. సో నా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కింద ముగ్గు వేసుకుంటున్నాను. నార్మల్గా నేను వచ్చేసి దేవుడి ఫోటోలన్నీ పెట్టుకుంది షెల్ఫ్లో కదా, చిన్న కబోర్డ్లో పెట్టుకున్నాము. సో దాంట్లో మనం వేయదు కాదు కదా, అందుకని నేను ఇక్కడ కిచెన్లో ఇక్కడ వేసుకుంటాను.
సో ఎప్పుడు నేను షేర్ చేయలేదు కదా, ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా వేస్తాను. ఈ వీడియోలో అనిపించింది ఎప్పుడు చూపించలేదు కదా, అందుకని ఇవాళ షేర్ చేస్తున్నాను. సో ఇంకా హౌస్ మొత్తం కార్పెట్, ఇంకెక్కడ వేసుకోవడానికి ఉండదు, ఒక ఈ కిచెన్లో ఇక్కడ మాత్రమే కుదురుతుంది. ఇంకొచ్చేసి అప్పుడు ఉగాది రోజు నేను ఇవి మామిడి తోరణాలు కట్టాను. సో ఎండిపోయినవి ఎక్కువ రోజులు ఉండకూడదు కదా, సో ఇంక ఎండిపోయాయని చెప్పి తీసేస్తున్నాను. ఇది దేవుడి దగ్గర కట్టినవి, అలానే గుమ్మానికి కట్టాను, అవి కూడా తీసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ దొరుకుతాయి మామిడి ఆకులు, అంటే సీజన్ ఏమి ఉండదు. మనకి ఇండియాలో అయితే ఏదో ఒక సీజన్లోనే కదా, బట్ ఇక్కడైతే ఎప్పుడు ఉంటాయి మామిడి కాయలు కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ మన సైడ్ అంత టేస్ట్ ఉండదు కానీ బాగుంటాయి. ఇంక ఇవాళ వచ్చేసి నేను మీకు ఇంతకుముందు మా గార్డెన్ అని చెప్పాను కదా, సో కింద ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయని ప్రీవియస్ వీడియోస్లో, ఇవాళ అవి చూపిస్తాను. సో నాకు ముందే నేను చూడలేదు, కిందకు వచ్చిన తర్వాత అర్థమైంది. ఇవాళ ఏంటంటే ఇవి మనకి ఎక్కువ సన్నీగా ఉంటేనే ఈ పూలు పూస్తాయి, ఎండ ఉంటే పూస్తాయి. సో ఇవాళ క్లైమేట్ ఏంటంటే కూల్గా ఉంది, అందుకని మొగ్గలుగానే ఉన్నాయి, విచ్చలేదు పూలు. ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి, అవి మాత్రం నేను తెచ్చుకుంటున్నాను. సో ఎప్పుడు పూజ చేసుకోవాలనుకుంటే నేను ముందు రోజే ఇంకెక్కడన్నా తెచ్చుకునేదాన్ని, బట్ ఇవాళ ముందు రోజు మర్చిపోయాను, అనుకోలేదు. సో ఇలా అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి మాత్రం ఇలా కోసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా బాగా సన్నీగా ఉన్నప్పుడు బాగా పూలన్నీ విచ్చుతాయి కదా, నేను అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వైట్ ఫ్లవర్, చాలా బాగుంటాయి ఇవి. స్మెల్ అయితే మనకి గన్నేరు పూలు స్మెల్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. సో ఇంకా అక్కడొకటి కనిపించాయి, అవన్నీ కోసుకున్నాను. సో ఇలా కోసేసుకొని ఇంక వీటిని కూడా వాష్ చేసేసాను. ఇంకొచ్చేసి నా పూజ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హారతి, ఇవి వచ్చేసి ఈ కర్పూరాలు, ఇక్కడ పొగ అసలు ఉండవు, నేను మీకు చూపిద్దామని జస్ట్ షేర్ చేద్దామని చేస్తున్నాను. సో అవి స్మోక్లెస్ కర్పూరాలు. సో చూసారు కదా, ఇది నా ముగ్గు, నేను వేసిన ముగ్గు. సో ఫైనల్గా నా పూజ అంతా అయిపోయింది. సో లాస్ట్లో వచ్చేసి నేను ఇలా ధూపం వేసుకుంటాను. ఇది వేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ, అలానే ఏమైనా వైరస్ కానీ, అలా బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, వైరస్లు పోలే కానివ్వండి, బ్యాక్టీరియా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి కదా, సో అవన్నీ పోతాయి. సో మనం ఇంట్లో పేరెంట్స్ అవి వేసేవాళ్ళు కదా, అదే నమ్మకంతో. సో ఎక్కువ పొగ రాకూడదు, ఎక్కువ పొగ రాకుండా కొంచెం పొగ పెట్టుకొని వేసుకుంటాను. సో ఇలా అయితే ఇంతటితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.